హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు వార్తలు ఏమి రాయలేదండి, రాసే పొజిషన్లో లేదు. ఎందుకంటే ఈరోజు నాకు అందిన వార్త అలాంటి వార్త అనమాట. చూడండి, చాలామంది గల్ఫ్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని చెప్పి చాలామంది మిత్రులు ఎన్నో లైన్లు గమకా మెడికల్ దగ్గర, ఈ ట్రైన్ టికెట్ల దగ్గర, ఎయిర్పోర్ట్లు, ప్రతి చోట లైన్ కట్టి వీసా వస్తుంది కదా టెన్షన్, ఎన్నో టెన్షన్లు, ఎన్నో కష్టాలు, ఏజెంట్లు మోసాలు ఇవన్నీ తట్టుకుని విదేశాలకు వెళ్ళిన తర్వాత, సో కొందరు మిత్రులకి ఆ కంపెనీలో శాలరీలు ఇవ్వు, కొందరు మిత్రులకి ఆ కంపెనీలో శాలరీ 4 నెలలు 5 నెలలు శాలరీ ఇవ్వట్లేదు. పాపం ఈరోజు మార్నింగ్ అబ్బాయి ఫోన్ చేయండి, నాకు 4 నెలల జీతాలు ఇవ్వట్లేదంట, 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదంట. సో ఇదిలా ఉండగా డొమెస్టిక్ వర్కర్స్ విషయానికి వెళ్తే, ఇంత కష్టపడి పొద్దున్న లేస్తే రాత్రి 12 గంటల వరకు పనిచేసిన తర్వాత ఆ నెల జీతం ఎప్పుడు ఇస్తాడో కూడా గ్యారంటీ ఉండదు. సో నెల జీతం ఇచ్చాడో బాగానే ఉంది, అయితే వాళ్ళకి ఎటువంటి హెరాస్మెంట్స్ ఉంటుందో, మొత్తం ఇల్లంతటికీ ఒకరే పని మనిషి ఉంటారు, ఇటువంటి కష్టాలు కొందరికి ఉంటాయి. సో ఇన్ని కష్టాలను దాటుకుని ఎన్నో శ్రమలను ఎదుర్కొని మనం డబ్బులు ఇంటికి పంపిస్తుంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన కుటుంబీకుల కోసం డబ్బులు ఇంటికి పంపిస్తే ఆ డబ్బుల్ని సక్రమంగా ఉపయోగించే వాళ్ళు కొందరైతే వాటిని నాశనం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. సో చాలామంది మిత్రులు గల్ఫ్ దేశాల్లో పని చేస్తారు, మంచి విషయమే, సంపాదిస్తారు, ఇంకా మంచి విషయమే. కానీ వీరు చేసిన తప్పు ఏంటంటే, కొందరు తమ జాగ్రత్త కోసం, తమ సేఫ్టీ కోసం కొంత ధనాన్ని దాచిపెట్టుకోరు. తన సంపాదించిన ఆస్తులు కొన్నా కూడా ఇంట్లో వాళ్ళ పేరు మీద రాస్తారు. భూమి కొనుక్కున్న, చిన్న సైట్లు కొనుక్కున్న ఇంట్లో వాళ్ళ పేరు మీద రాస్తారు. ఇది ఒక పెద్ద తప్పు చేస్తారు. సో తమ సంపాదించిన డబ్బులు కొంత తన పేరు మీద కొంత దాచిపెట్టుకోరు, ఇది కూడా ఒక పెద్ద తప్పే. సో ప్రేమ చేత ఇంట్లో కుటుంబీకులకి అందరికీ పంపించేస్తుంటారు. చాలామంది దగా పడ్డారండి, వేలల్లో చూపిస్తాను. ఇలాగా సంపాదించేసిన డబ్బులన్నీ ఇంటికి పంపించేసి దగా పడ్డ వాళ్ళు ఒకరిద్దరు కాదు, వేలల్లో ఉన్నారు. డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు, డ్రైవర్గా పనిచేసే మిత్రులు ఉన్నారు, పెద్ద జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. నాకేంటి లక్షల జీతం మిగతా తిప్పి వాళ్ళు దగా పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళకంటూ సేవింగ్స్ లేక చిన్నదానికి పెద్దానికి కుటుంబీకుల దగ్గర చేచాపే పరిస్థితిలో ఉన్న ఎంతో మందిని చూశాను నేను. ఎంతో మంది కన్నీటి గారు నాకు బోర్డు మీద ఫోన్ చేసి చెప్తారు. సో గైస్, ఇదే కోవకు చెందిన మన తెలుగు మహిళ, వెస్ట్ గోదావరికి చెందిన ఒక మహిళ పాపం ఓమన్లో హార్ట్ అటాక్తో చనిపోయింది. వాళ్ళ కుటుంబీకులకు ఫోన్ చేసి మీ బాడీని మేము పంపించేస్తామని చెప్పి అన్ని ఎంబసీ సంబంధించిన పేపర్ ప్రాసెసింగ్ చేసి ఇంటికి పంపిస్తాము అంటే